ప్రమాదం జరిగింది. తూర్పు మాల్లోని కెనియాబాలో కొన్నటువంటి ఒక బంగారు గని కూలిపోయింది. అదొక ఇల్లీగల్ మైన్ గా తెలుస్తోంది. చాలా రోజుల క్రితమే దాన్ని పూర్తిగా మూసివేశారు. అదొక చైనీస్ కంపెనీ ఆపరేట్ చేసినటువంటి ఆ మైన్ గా తెలుస్తోంది. అయితే అక్కడ కొంతమంది జీవనకళ మనం చూస్తున్న ఆఫ్రికాకు సంబంధించినటువంటి పాడుబడినటువంటి ఆ గోల్డ్ మైన్స్ లోకి వెళ్ళి అన్వేషిస్తే ఏదో ఒక చోట బంగారం దొరకపోతుందని చెప్పి చాలా మంది ఇల్లీగల్ మైనర్స్ అక్కడికి చేరుకొని ఆ బంగారం వెతికేందుకు పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. చాలా పెద్ద మొత్తంలో ఆ బంగారు గనిలోకి వెళ్ళినటువంటి ఆ మహిళలు పురుషులందరూ కూడా అక్కడ లోపలికి వెళ్ళిపోయి ఆ బంగారం వెతికేసినటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇంతలోనే ఆ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు తెలుస్తోంది. కొండ చెర్లు విరిగిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ మైన్లో ఉన్నటువంటి ఆ పైకప్పు ఆ మట్టిని మొత్తాన్ని తొలగించి అక్కడ ఆల్రెడీ చనిపోయినటువంటి ఆ మృతదేహాలను వెలికి తీసే పనిలో పడ్డారు అధికారులు. అయితే ఇది ఒక చైనీస్ కంపెనీ ఆపరేట్ చేసినటువంటి గోల్డ్ మైన్. చాలా రోజుల క్రితమే దీన్ని మూసివేయబడింది. కానీ ఇల్లీగల్ మైనర్స్ మనం చూస్తున్నాం ఆఫ్రికాకు సంబంధించి. ఇటీవల నేను మళ్ళీ చెప్పుకొస్తున్నాను, మైనర్స్ చాలా మంది కూడా అంటే అక్రమంగా మైనింగ్కి పాల్పడే వారందరూ కూడా అందులోకి దిగిపోయి ఏదో ఒక చోట అన్వేషించి బంగారాన్ని రాబడతామని చెప్పి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, ఒక చోట లోపలికి వెళ్ళిపోయారు, బంగారాన్ని అన్వేషిస్తూ లోపలికి వెళ్ళిపోయారు. కానీ బయటికి రావడానికి మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. దీంతో లోపలే మగ్గిపోయారు. బయటకు రావడానికి కోసం మార్గం లేకపోవడంతో లోపలే మగ్గిపోయారు. తిండి లేదు, తిప్పలు లేవు, నీళ్లు లేవు, తాగడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు అక్కడ బ్రతకలేని పరిస్థితి. చాలా మంది మరణించారు కూడా. ఇక ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితుల్లో ఏకంగా ఆ శవాన్ని పీక్కుతున్నారు, ఆ చనిపోయిన శవాన్ని పీక్కుతున్నారు. అటువంటి సంఘటనలు అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. చాలా చోట్ల ఈ అక్రమంగా ఉన్నటువంటి ఇల్లీగల్ గోల్డ్ మైన్స్, ఒక బంగారు గన్లవన్నీ కూడా. అయితే గోల్డ్ మైన్స్ చాలా రోజులుగా ఆపరేట్ చేసి వాటిని పూర్తిగా మూసివేయకుండా కేవలం సీల్ చేసి అటువైపుకి ఎవరు వెళ్ళకూడదని నియంత్రించి వాటిని అక్కడే ఆపివేశారు. దీంతో చాలా మంది ఆఫ్రికన్లు కూడా అక్కడికి చేరుకొని ఆ మూసివేయబడినటువంటి మైన్కి అక్రమంగా వెళ్ళిపోయి లోపలికి చొరబడి ఏదో ఒక చోట ఒక చిన్న బంగారం ముక్క దొరకపోతుందా, ఏదో ఒక చోట చిన్న బంగారు రాయి దొరకపోతుందా అని చెప్పి చాలా మంది అన్వేషిస్తూ లోపలికి వెళ్ళిపోయి ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా నిన్న కెనియాబాలోని ఉన్నటువంటి ఒక బంగారు గనిలోకి వెళ్ళినటువంటి ఆ ఇల్లీగల్ మైనర్స్, అక్రమంగా మైనింగ్ పాల్పడినటువంటి ఆ కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా కార్మికులు అని చెప్పొచ్చు, వారంతా చొరబడిపోయి ఆ బంగారాన్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కొండ చెర్లు పైభాగాన విరిగిపడడంతో ఆ మైన్ కుప్పకూలిపోయింది. ఆ మైన్ పైభాగం మొత్తం కుప్పకూలిపోవడంతో సుమారుగా దాంట్లో 48 మంది మరణించారు. వారంతా కూడా ఇప్పుడు ఆ మట్టి దిబ్బల మధ్య ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంకా వారి మృతదేహాలు వెలికి తీయాల్సి ఉంది. ప్రజెంట్ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతాయి. మెచ్చులో చార్ట్ స్క్రీన్ పైన కొన్ని పదుల సంఖ్యలో జేసీబీలను అక్కడికి తరలించి ఆ మట్టిని తొలగించి వారి మృతదేహాలని తీసుకునే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక చిన్న మైన్ ఏమి కాదు, సుమారుగా కొన్ని ఎకరాల్లో విస్తరించి సుమారుగా 4-5 ఎకరాల్లో విస్తరించింది. ఆ మట్టి మొత్తం కూడా కూలిపోయి వారిపై పడిపోయిందని అంటే కొన్ని పదుల సంఖ్యలో జేసీబీలు అక్కడ చేరుకొని మట్టి తీసినా కూడా వారి మృతదేహాలను వెలికి తీయడం చాలా కష్టతరంగా మారింది. చాలా మంది వారి కుటుంబీకులు కానివ్వండి, అక్కడ దగ్గరటువంటి వారంతా కూడా వెళ్ళి అక్కడ ఆ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఆఫ్రికాలో తరచు జరిగేటువంటి ఘటన ఇదంతా కూడా. ఇల్లీగల్ మైనర్స్ మనకు చాలా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినప్పుడు మాత్రమే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ కొన్ని సంఘటనల్లో అయితే 1-2 రోజుకొక 10 శవాల చొప్పున అక్కడ ఆ ఇల్లీగల్ మైన్స్ కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. సో ఎవరో ఒకరు అక్కడికి కంపెనీ ఆపరేట్ చేయడానికి వచ్చి విదేశాల నుంచి కంపెనీలు కావాలి, లేదంటే ఆఫ్రికన్ కంపెనీస్ కూడా అక్కడికి వచ్చి మైనింగ్కి పాల్పడతారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ వారికి సరిపడా లేదంటే ఇంకపై బంగారం దొరకదేమో అని గమనించిన తర్వాత అక్కడ వదిలేసి ఆ మైన్స్ యజమానులందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని ప్రభుత్వాలు పూర్తిగా క్లోజ్ చేయాలి, వాటిని మట్టితో పూర్తి చేయాలని చెప్పినా కూడా వాటిని పాటించకుండా తుంగలో తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ మైన్స్లోనే ఇప్పుడు ఇటువంటి కార్మికులు వెళ్ళిపోయి బంగారం ఉంటుందని అన్వేషిస్తూ ఉంటారు. సో ఆ కార్మికులంతా కూడా ఇప్పుడు ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రాణాలపైకి ఆ పరిస్థితి వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆ కూలిపోయిందంతా మట్టే. సో పై భాగం కొండ చెరువు విరిగిపడడంతో ఆ మట్టి అంతా కూడా మైండ్లో కుంగిపోయింది. ఆ పైకప్పు కూడడంతో 48 మంది అక్కడే ఆ సజీవ సమాధయ్యారని చెప్పొచ్చు. సో మరి వారి మృతదేహాల కోసం ప్రజెంట్ ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఆ మృతదేహాలం కొంత వెలికి తీయడం కష్టతరంగానే మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఒకవైపు పూర్తిగా నీరు నిండి ఉంది, మరోవైపుగా పూర్తిగా కూడా మట్టి కప్పేయబడింది. మరి ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహాలు ఎలా వెలికి తీస్తారో చూడాలి.
RTV